పిఠాపురం నామినేషన్ పై నేను కంపల్సరీగా ఫోకస్ చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గత మూడు దఫాల నుండి కూడా అనుకున్నట్టు ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుండి కాంటెస్ట్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ అడ్డుకునేందుకు విఫల ప్రయత్నాలు అనేది కొనసాగిస్తుంది. ఎలా ఉండబోతాయండి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పిఠాపురం కానివ్వండి, భీమవరం కానివ్వండి, కాకినాడ పరిసర ప్రాంతాలలో జనసేన పార్టీ జయబేరి మోగిస్తుందంటని చెప్పి అక్కడ జన సైనికులు అనుకుంటున్నారు. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నమస్కారాలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నిలబడితే అడ్డుకునే శక్తి ఈ వైసీపీ మూకలకు ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదేమైనా ఎంపీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అనుకున్నారా? ఆల్రెడీ అట్లాంటి పనికిమాలిన పనులు చేసి డీజీపీలు వెస్ట్ బెంగాల్లో చాలా మంది ఆంధ్రప్రదేశ్ అధికారులు బదిలీ వేటు గురి కాబోతున్నారు. పిల్ల కాలువ అయితే అడ్డుకోవచ్చు, ఇది మహా సునామీ లాగా వస్తుంది ఈసారి వేవ్. గుర్తుపెట్టుకో, కొట్టుకొని వెళ్ళిపోతారు. మరి ఏడ కనిపించరు మీరు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీ, జన సునామీ అనుకోండి, ఇంకొక సునామీ ఇంకొక సునామీ మాట్లాడితే సిద్ధమా సిద్ధమా అని గట్టి అరుస్తున్నావు కదా. మరి సిద్ధమా అని కూడా ఎందుకు అడ్డుకుంటావు? రా తగులు, బ్యాలెట్లు తేల్చుకో. నీ శక్తి ఏదో మా శక్తి ఏదో బ్యాలెట్ పేపర్లో తేలిపోతుంది కదా రేపు పొద్దున బ్యాలెట్ యుద్ధంలో. ఇప్పుడు ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కాదు, కానీ 175 అవుట్ ఆఫ్ 175 గెలిచిపోతాను. ఇదే ఎంపీటీసీ సీట్లా లేకుండా ఇంకేమన్నా 175 గెలవడానికి? కుప్పంలో గెలుస్తాను, ఆడ గెలుస్తాను, ఏడు గెలుస్తాను. నువ్వు అంత ధైర్యం ఉండేవాడు వచ్చి నిలబడు కుప్పంలో. కుప్పంలో గెలుస్తానంటావు, పెద్ద పులి సింహం అంటున్నావు కదరా. కుప్పంకి వచ్చి తేల్చుకో. మా చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా ఒకటే అంటాడు అన్నమాట, కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడుతున్నాను చూడండి నా శక్తి ఏదని. అంత ధైర్యం ఉండేవాడు పువ్వునూరులో కంటెస్ట్ చేయడం ఎందుకు? వచ్చి కుప్పానికి వచ్చేసి అక్కడ తేల్చుకుందాం. మీరా మేము అనేసి ఊరికే ఎందుకు పనికి మాలిన మాటలు? ఈరోజు మీరు చేస్తున్న పనులన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నిన్న నరేంద్ర మోడీ, ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఈ చర్చ ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ముందుగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలి అంటే టోటల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ మారాల్సిందేను. రాష్ట్రంలో ఎక్కడ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని సరిగా సక్రమంగా అమలు చేయటం లేదు. అధికారులు ఇంకా కూడా వైసీపీ ట్రాన్స్ లోనే ఉన్నారు. ఇదే గవర్నమెంట్ గనక కొనసాగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న చూడండి, గిద్దలూరులో మన చిలుకలూరుపేట సభకి వెళ్ళిన దానికి మునియ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అత్యంత కిరాతకంగా చంపారు. మళ్ళీ అదే రోజే నంద్యాలలో ఒక ముస్లిం టీడీపీ మైనార్టీ విభాగానికి చెందినటువంటి ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. వైలెన్స్ నమ్ముకున్నారు వాళ్ళు. కాబట్టి ఇదే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ అప్హోల్డ్ చేయడంలో అటర్ ఫ్లాప్ అయింది. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సభనే వీళ్ళు ఒక పకడ్బందీ కుట్ర ప్రకారం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. చిలకలూరుపేట సభని పల్నాడు ఎస్పీ ఎవరైతే రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా చేసి సరైనటువంటి ట్రాఫిక్ మెజర్స్ తీసుకోకుండా, సభా పర్యవేక్షణ సరిగా చేయకుండా సాక్షాత్ ఎన్ఎస్జీ కవర్ లో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రికి తగిన భద్రత కల్పించలేకపోయారు. ప్రభుత్వం కూడా చూడండి, చిలకలూరుపేట సభ జరుగుతూ ఉంటే గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో విద్యుత్ అంతరాయం కలుగుతుంది. కరెంటు కట్ చేస్తారా మీరు? ఏమండి తెలియదా? ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయాలన్నట్టు కనీస ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ చర్చ ద్వారా. ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే కరెంటు పోతుందా? ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఇంకా ఎన్నాళ్ళు ప్లే చేస్తారు మీరు? ఇవన్నీ చీప్ ట్రిక్స్ కనిపించలేదు. కాస్త అప్డేట్ కంటారా స్వామి? కరెంట్లు కట్ చేసేది, ఈ ట్రాఫిక్ జామ్ చేసేది, ఇవన్నీ ఓల్డ్ టెక్నికల్ రా స్వామి. కొద్దిగా అప్డేట్ కండి. మాట్లాడితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటారా? ఎందుకు అడ్డుకుంటారయ్యా? ఏమి భారతదేశ పని నేను అడుగుతున్నాను. కానీ నీకు అంత సత్తానే ఉండి అంత దమ్మే ఉంటే
బ్యాలెట్ లో తేల్చుకొని సత్తా ఏదో వచ్చాయి చిత్తు అయిపోతుంది. Yes. నన్ను అడిగితే సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. కడప జిల్లాలో ఒక పులివెందులు తప్పించి ఇంకేది గెలిచే పరిస్థితి లేదు అక్కడ. పులివెందులు కూడా నువ్వు గెలిస్తే సావు తప్పి కన్ను లొట్టపోయి నీ చెల్లి తగులుతుందయ్యా నీ మీద. నీ పాపం కాలని ముందు నీ పులివెందులు చూసుకో ఫస్ట్. ఇంట్లో వార్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. వార్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరు మీ చెల్లి ఆడ తేల్చుకోండి ఫస్ట్ పిఠాపురం.